ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలమ్ముకున్న నారా లోకేష్, ఉద్యోగాలమ్ముకున్న నారా లోకేష్, ఉద్యోగాలమ్ముకున్న నారా లోకేష్, ఉద్యోగాలమ్ముకున్న నారా లోకేష్, ఉద్యోగాలమ్ముకున్న నారా లోకేష్. ఇదేమి రాజ్యం, 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 ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, 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 ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నిరుద్యోగులు న్యాయించాలని మంత్రి వెంటనే, నిరుద్యోగులకు న్యాయించాలని మంత్రి, నిరుద్యోగులకు న్యాయించాలని మంత్రి, నిరుద్యోగులు న్యాయించాలని మంత్రి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we want justice, we want justice, we want justice. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ రోజు కలెక్టరేట్ లో ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఇది ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు, వెన్నుపోటు ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడుస్తూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వారు అబద్ధపు ప్రచారాలు, అబద్ధాలతో పదవులకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళు కానీ, మహిళలకి కానీ, యూత్కి కానీ ఎటువంటి లబ్ధి అనేది లేదు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ కానీ, ఎందుకంటే పెట్రోల్ ధరలు సెంట్రల్ గవర్నమెంట్ పెంచినా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారు వ్యాట్ అనేది వారు స్టేట్ వ్యాట్ తగ్గించుకొని మనకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన వారి కనీస బాధ్యత. ఎందుకంటే వారు ఎలక్షన్లో వాళ్ళ మెమరాండంలో ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, దానికోసం మేము అది వాళ్ళని డిమాండ్ చేశాము, అలాగే డిమాండ్ చేస్తూనే ఉంటాము. ఇంకా ఈరోజు మరి ముఖ్యంగా యూత్ అంతా కూడా ఎంతో కష్టపడి డిఎస్సి ఎగ్జామ్ అనేది రాయటం జరిగింది. పగలు రాత్రి కష్టపడి వాళ్ళు శ్రమ, వాళ్ళ చదువు, టైము, శ్రమ అనేది వాళ్ళు వెచ్చించి ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి సరైనటువంటి అపాయింట్మెంట్స్ అనేవి రాకుంటే వాళ్ళు సైకలాజికల్గా ఎంత డౌన్ అవుతారనేది మనందరం కూడా మన ఇళ్లలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎలా ఉంటారో మనకు తెలుసు. ఒక ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కూడా వాళ్ళకి క్వాలిఫై అయిన తర్వాత కూడా వాళ్ళకి సీట్ రాకపోతే ఈరోజు ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఉన్నాయో వాటన్నిటి మీద మేమందరం కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున ఆయన నేతృత్వంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా యూత్కి ఈ విషయంలో మాత్రం న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే స్టేట్ గవర్నమెంట్ దిగి రావాలి, యూత్కి న్యాయం చేయాలి. ఎందుకంటే చదువు కానీ లేదనుకుంటే ఉద్యోగం విషయంలో కానీ ఎటువంటి ప్రలోభాలకి డబ్బు కానీ ఎటువంటివి కూడా ప్రలోభాలకి లోను కాకుండా ఉండాలనేది ఒక సిన్సియర్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారు అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయడంలో చాలా బిజీగా ఉండి
ఎలా డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ గవర్నమెంట్ అంతా కూడా ఎవరెవరిని మనం ప్రైవేటైజేషన్ చేద్దామా అని చెప్పేసి చూస్తున్నారు. ఒక స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, ఒక హాస్పిటల్స్ అవనివ్వండి, బహుశా ఓన్లీ మనుషులు మాత్రమే ప్రైవేటైజ్ అవ్వకుండా ఉన్నారు ఈ గవర్నమెంట్లో అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి.